నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఉత్సవ్కు గిన్నిస్ రికార్డు, విశేషంగా ఆకట్టుకున్న కళాకారుల కార్నివాల్. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఆర్థిక సంస్కరణలను ప్రజలు స్వాగతించాలి, జీఎస్టీ ప్రచార కార్యక్రమంలో ఆదిరెడ్డి పిలుపు. సౌరశక్తితో విద్యుత్ ఖర్చు తగ్గించుకోండి, ప్రజలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపు. ఆత్మనిర్భర్ భారత్ సాధనే మోడీ లక్ష్యం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ ఉత్సవ్లో భాగంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు వేల మంది కళాకారులతో నిర్వహించిన దసరా కార్నివాల్ గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించుకుంది. అత్యధిక మంది డప్పు కళాకారులు పాల్గొన్న వేడుకగా గుర్తింపు పొందింది. ప్రశంసా పత్రాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. దసరా కార్నివాల్ వాక్లో అమ్మవారి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 40కి పైగా కళా బృందాలు, 3000 మందికి పైగా కళాకారులతో మెగా కార్నివాల్ వాక్ ఆకట్టుకుంది. సుమా వ్యాఖ్యాతగా వ్యవహరించగా ఏపీ క్రియేటివ్ కల్చరల్ కమిటీ చైర్పర్సన్ తేజస్వి ఒక్కో కళారూపం ప్రత్యేకతను వివరించారు. సీఎం చంద్రబాబు కార్నివాల్ను ఆసక్తిగా వీక్షించారు. కళాకారులకు అభివాదం చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. సాంప్రదాయ ఆధునికత కలగలిపిన ప్రత్యేక వేషధారణలు, ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కొమ్మిరెడ్డి పట్టాభిరామ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే మనం చూస్తున్నామో, శ్రీకాకుళం ప్రాంతంలో ఒకప్పుడు యుద్ధాలు జరిగే సమయంలో యోధులు వాళ్ళకి ఉత్సాహాన్ని తెచ్చుకోవడానికి వాళ్ళ శరీరానికి ఉన్న డప్పును కొట్టుకుంటూ ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని తెచ్చుకొని యుద్ధాన్ని గెలిచే ఒక ప్రయత్నమే చేసేవారు. అది కాలానుగుణంగా గ్రామ దేవతల వద్ద ఊర్లో సంబరాల్లో ప్రదర్శిస్తూ ఈ విధంగా పిరమిడ్ ఆకారంలో ఏర్పడి వాళ్ళ కాళ్లకున్న గజ్జలతో అద్భుతమైన శబ్దాన్ని చేస్తూ ఈ తప్పెటగుళ్ల ప్రదర్శనని రాష్ట్రం అంతటా నిర్వహిస్తుంటారు. అనిల్ శంకర్ గారు, కేవీఎస్ ప్రకాష్ గారు, శ్రీనివాస్ దండమూడి గారు, సురేష్ గుమ్మడి గారు అండ్ ఆల్సో పట్టాభి గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్, వారిని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఒక ఘనత, మనం సాధించినటువంటి ఒక గొప్ప విజయం. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి డప్పు కళాకారులు వాళ్ళ ర్యాలీ అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సాధించినటువంటి రికార్డ్. కంగ్రాచులేషన్స్ తెలియచెప్తున్నాము. అలా ప్రధాని మోదీ పిలుపు మేరకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖాదీ సంతను గురువారం సాయంత్రం ఆయన సందర్శించారు. అక్కడ స్టాల్స్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులతో కలిసి ఆయన తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మొదటి నుంచి ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశం స్వయం సమృద్ధి సాధించాలని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ లక్ష్యాలతో ప్రధాని అడుగులు వేస్తున్నారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, స్వదేశీ వస్త్రాలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఖాదీ సంత కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్, బీజేపీ నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, రొంగలి గోపి, నర్సిపల్లి హారిక, కాలేపు సాయిరాం, కరుటూరి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, జవ్వర్, అడబాల గణపతి, అడపా వరప్రసాద్, మద్దిపాటి రజనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014లో భారత ప్రధాని
గా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ఏదైతే జాతిపిత మహాత్మా గాంధీ గారు పదే పదే ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నాయో, ఒకటి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించాలి, అదేవిధంగా స్వచ్ఛ భారత్కి సంబంధించినటువంటి అంశాల మీద పెద్ద ఎత్తున గాంధీ గారి స్ఫూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా 2014 నుండి కూడా ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నాడు పెద్ద ఎత్తున స్వదేశీ వస్తువులను కొనడం, ఖాదీ దుస్తుల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ద్వారా ఏదైతే గ్రామీణ ఉత్పత్తులు ఉంటాయో వాటిని ప్రోత్సహించాలనేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. 5 బిలియన్ యొక్క ఎకానమీకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెడుతున్న సందర్భంలో విదేశాల నుంచి మన మీద వస్తున్నటువంటి థ్రెట్ని మానసికంగా ప్రజలను స్వదేశీ ఆత్మనిర్భర్ భారత్ వైపుకి మళ్లించాలనేటువంటి ఒక ఆలోచనతో మోడీ గారు ముందుకు వెడుతూ ఈ సంతలు అనేవి, ఖాదీ సంతలు అనేవి ప్రజల్లో పార్టీ పరంగా తీసుకువెళ్ళాలి అనే ఒక ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో 4 చోట్ల నిర్వర్తిస్తున్నారు. ఈవేళ విశాఖపట్నం వర్మ గారు అక్కడ విజిట్ చేసి ఇక్కడ రాజమండ్రి యొక్క సంతకి రావడం జరిగింది. ఇవాళ ముష్కరులు దాడి చేస్తున్న నేపథ్యంలో, అనేక అగ్రరాజ్యాలు అసూయ నేపథ్యంలో ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి ఇవాళ విశ్వగురు స్థానాన్ని ఆక్రమించడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి రోజున వీటో పవర్ ఏ విధంగా భారతదేశానికి వచ్చిందో ప్రతి ఒక్కరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ 173 దేశాలు ఆ సమావేశానికి హాజరైతే అందులో 146 దేశాలు ఏకగ్రీవంగా భారతదేశానికి మద్దతు పలికాయి. అంటే ఇవాళ భారతదేశం యొక్క ఖ్యాతి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా పెంపొందింపజేశారనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పేద మధ్యతరగతి వర్గాలకు ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ గిఫ్ట్ ఇచ్చిందని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జీఎస్టీ 2.0ను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో ముద్రించిన కరపత్రాలను స్థానిక 25వ డివిజన్లోని వ్యాపారులు ప్రజలకు అందజేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గన్ని కృష్ణ, ఎర్ర వేణు, గోపాలరాయుడు, కాశీ నవీన్ కుమార్, దొండపాటి సత్యంబాబు, అత్తి సత్యనారాయణ, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, వర్రే శ్రీనివాసరావు, వై శ్రీను, రెడ్డి మనేశ్వరరావు, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ తదితరులు షాపులు, నివాసాల వద్దకు వెళ్లి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కరపత్రాలను అందజేశారు. ఆదిరెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతి వారికి చాలా ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఛాంబర్ అధ్యక్షుడు, డివిజన్ ఇన్ఛార్జ్ తవ్వ రాజా పర్యవేక్షణలో డివిజన్ ప్రెసిడెంట్ ముద్రగడ జయరాం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు నందు, అర్లపల్లి బబ్లు, శెట్టి జగదీష్, కడలి రామకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, బుడ్డిగ రవి, దాస్యం ప్రసాద్, అక్కిరెడ్డి ప్రసాద్, దుర్గా, చాపల చిన్నరాజు, గౌతమి, కూరగంటి త్రినాథ్, అమీర్ రాజా, గుత్తుల సత్యనారాయణ, ఆడారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ 2.0 కింద అనేకమైన స్లాబ్స్ ఏదైతే ఉన్నాయో మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి ప్రభావితం చేసే స్లాబ్స్ అన్నిటిని కూడా తగ్గించడం జరిగింది. ఉదాహరణకి కిరాణా సామాగ్రి ఏదైతే గతంలో 18%, 12%, 5% ఉందో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ మీద 5%, కొన్ని ఐటమ్స్ మీద 0% ట్యాక్స్. అలాగే ఇళ్లలో పిల్లలు వాడే ఎరేజర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, పెన్ను పైన ట్యాక్సే లేదు. ఇళ్లలోని వాడే కొబ్బరి నూనె మొదలుకొని టాల్కమ్ పౌడర్ ఇలాంటి అనేకమైన పేస్ట్ కానీ, సబ్బులు కానీ, టంగ్ క్లీనర్ కానీ, బ్రష్ కానీ వీటన్నిటిపైన కూడా 5% ట్యాక్స్ కింద తీసుకొస్తూ మధ్యతరగతి వారికి ప్రతి కుటుంబానికి కూడా నెలసరి ఒక 15,000 ఆదాయం చేసే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. సంస్కరణలు వచ్చిన వెంటనే దానికి ఆమోదం తెలిపింది కూటమి ప్రభుత్వం నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వనరుల పరిరక్షణపై అవగాహన కోసం పీఎం సూర్యఘర్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన పీఎం సూర్యఘర్ ర్యాలీని స్థానిక వై జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ప్రతి ఇంటికి సౌరశక్తి అందించి విద్యుత్ ఖర్చు తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సాధించడమని స్పష్టం చేశారు. వై జంక్షన్ వద్ద ప్రారంభమై దేవీ చౌక్ వరకు ర్యాలీగా కొనసాగింది. ఈ ర్యాలీ ద్వారా తూర్పుగోదావరి జిల్లాలో పీఎం సూర్యఘర్ ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన కల్పించడం, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం అవసరాన్ని చాటి చెప్పడం లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక రూట్ మ్యాప్ ప్రకారం మండల స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆమె ఆదేశించారు. వనరుల పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కోసం ప్రతి కుటుంబం సౌరశక్తి వినియోగాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కె తిలక్, ఈఈ నక్కపల్లి శామ్యూల్, డిఈలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యం మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఖాదీ సంతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ శుక్రవారం సందర్శించారు. ఖాదీ వస్త్రాలు వినియోగిస్తామని మాధవ్తో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోడీ కార్యక్రమాలు చేపడుతున్నారని, ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగంలో విదేశాలకు ఎగుమతులు పెరిగాయన్నారు. దేశ ఆర్థిక స్వావలంబన కోసం మరోసారి స్వదేశీ ఉద్యమం చేపట్టాలని, స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని అన్నారు. దేశం అనేక విదేశీ సవాళ్లు ఎదుర్కొంటున్నా కేంద్రం జీఎస్టీని తగ్గించిందని, జీఎస్టీ 2.0ని కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా అంగీకరించిన విషయం రాహుల్ గాంధీకి తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధాల కొట్టు నిర్వహిస్తుందని, రోజుకో అబద్ధాన్ని ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, ఖాదీ సంత కన్వీనర్ క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, బీజేపీ రాష్ట్ర నాయకులు చౌదరి, రొంగల గోపి శ్రీనివాస్, నర్సిపల్లి హారిక, కోడూరి లక్ష్మీనారాయణ, కురగంటి సతీష్, అడబాల రామకృష్ణ, పన్నాల లక్ష్మి, సంతోషి, పడాల నాగరాజు, బోరా రామచంద్రరావు, వీరాంజనేయులు, గుర్రాల వెంకట్రావు, మద్దిపాటి రజనీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాలు చేయటం జరిగింది. ఖాదీ సంత్ అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు. దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలై ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతలు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం ఆత్మ నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి, స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం కావాలని, ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా దేశం ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో, 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు, ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, డిఫెన్స్ పాలసీ, ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది. మనందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే, మనకి సంబంధించిన ఏ అంశాలు కానీ, మనం ఆర్థిక విధానం ఏ విధంగా ఉండాలి, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఏ కంపెనీలకి మనం ఇన్సెంటివ్లు ఇవ్వాలి, ఎవరిని ప్రోత్సహించాలి, దేనికి ఎఫ్డిఏ అలౌ చేయాలి అనే అన్ని విషయాలు కూడా నియంత్రణ విదేశాల్లో ఉండేది. విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియంత్రించే ఒక పరిస్థితి ఉంది. దాని నుంచి దూరం వెళ్లకుండా దాంతో పాటే
మనకంటూ మనకి స్వయం సమృద్ధి సాధించాలని మన ఎంఎస్ఎంఈస్కి అలాగే అనేక రకాల చిన్న పరిశ్రమలకి అలాగే అనేక వృత్తుల్లోకి వెళ్ళాలనుకునే అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ముద్రా రుణాలు కానీ స్వానిధి లాంటి యోజనలు కానీ జనధన్ యోజనలు కానీ వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అతి చౌకైన ఇన్సూరెన్స్ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువే ఎకనామిక్ ఇంక్లూజన్ అంటారు. ఆ విధంగా మొత్తం ప్రజలందరినీ కూడా అందరినీ కలిపే ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగింది. స్థానిక లలితానగర్లో నామాన ధనరాజు చేతుల మీదుగా నిర్మాణం చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద నామాన వాసు ఆధ్వర్యంలో నిర్వహించిన 28వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా ముగిశాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పురవీధుల మీదుగా ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వాహనంపై అలంకరించి పురవీధుల్లో భక్తులందరికీ దర్శనమిప్పించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో సమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మవారిని తమ కోరికలు తీర్చాలని భక్తులు వేడుకున్నారు. నామాన వాసు మాట్లాడుతూ భక్తుల సహకారంతో 28వ సంవత్సరం ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత 27 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరం కేంద్రంగా వివిధ సామాజిక సేవలు అందిస్తూ స్వచ్ఛాంధ్ర మిషన్ చేపట్టిన కార్యక్రమాలను స్వర్ణాంధ్ర ప్రజలకు చేరువ చేయడానికి ఎంతగానో కృషి చేసినందుకు స్వచ్ఛ ఎన్జిఓ అవార్డుకి ఎంపికైనట్లు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఈ సందర్భంగా గొబ్బల రాంబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సేవా సంస్థకు స్వచ్ఛ ఎన్జిఓ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ 1998లో ప్రారంభించబడిన స్వర్ణాంధ్ర సేవా సంస్థ నగరాన్ని సుందర రాజమండ్రిగా మార్చడానికి, దోమల నిర్మూలనకు, ఇంటింటా ల్యాబరేటరీ గొట్టాలకు నెట్లు కట్టింది. నగరంలో పచ్చదనం కోసం మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్ళడానికి వేలాది కరపత్రాలను పంపిణీ చేసింది. తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా చేయాలని చెప్పే కార్యక్రమం ద్వారా డస్ట్బిన్లను పంపిణీ చేసింది. స్వర్ణాంధ్ర సేవా సంస్థ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు 2.5 దశాబ్దాలుగా నిర్మాణాత్మక కృషి చేసినందుకు ఈ అవార్డు వచ్చిందని స్వర్ణాంధ్ర నిర్వాహకులు రాంబాబు హర్షం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర అధ్యక్షుడు రంకాని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు సిపి రెడ్డి, వ్యవస్థాపకులు పడాల రామిరెడ్డి, పలువురు నగర ప్రముఖులు రాంబాబుకు అభినందనలు తెలిపారు. 27 సంవత్సరాలుగా వివిధ స్వచ్ఛంద సేవ
కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి రాజమండ్రి ప్రజల దాతల మన్ననలతో ముందుకు వెళ్తున్నామని సవినయంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా మరి ఉత్తమ స్వచ్ఛ ఎన్జిఓ అవార్డుని స్వర్ణాంధ్ర సేవా సంస్థకి ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంట్లో మాకు సహకరిస్తున్నటువంటి దాతలకు, మాతో కలిసి పనిచేస్తున్నటువంటి స్వర్ణాంధ్ర సేవా సంస్థ సభ్యులకు, కార్యవర్గ సభ్యులకు, వ్యవస్థాపక సభ్యులకు, అలాగే రాజమండ్రి నగర ప్రజానీకానికి, అధికార అనధికార ప్రముఖులకు, రాజకీయ ప్రముఖులకు, మాతో కలిసి పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, మేము చేస్తున్నటువంటి సేవలను స్వీకరిస్తున్నటువంటి స్వీకర్తలందరికీ కూడా స్వర్ణాంధ్ర సేవా సంస్థ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వర్ణాంధ్ర సేవా సంస్థ రాజమండ్రి సుందరీకరణకు 1998 నుంచి గత 27 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఈ నగర అభివృద్ధిలో, ఈ నగరంలో జరిగే సేవా కార్యక్రమాల్లో కీలక భాగస్వామిగా మరి స్వర్ణాంధ్ర ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ సహకారం ఈ అవార్డు ఎవరైతే స్వర్ణాంధ్ర సేవా సంస్థకు సహకారం అందిస్తున్నారో వారందరికీ చెందుతుందని చెప్పేసి ఈ అవార్డుకి ఎంపిక చేసినందుకు జిల్లా కలెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి, స్వచ్ఛాంధ్ర మిషన్ వారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న జ్ఞాన సరస్వతి పీఠంలో వ్యవస్థాపకుడు తోటా సుబ్బారావు ఆధ్వర్యంలో 11వ శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ మండపం వద్ద ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముందుగా ఆలయం వద్ద సమీ పూజను వేదమంత్రాలతో నిర్వహించారు. భక్తులు తమ కోరికలను అమ్మవారికి నివేదించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు. జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోటా సుబ్బారావు మాట్లాడుతూ, ఆ కనకదుర్గమ్మ సరస్వతీదేవి కరుణా కటాక్షాలు ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని ఉత్సవాల సందర్భంగా కోరి ప్రార్థించామన్నారు. ఈ ఏడాది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వేవర్స్ కాలనీ శ్రీ కనకదుర్గ సాయి మందిర్లో 47వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆలయం వద్ద గురువారం రాత్రి సమీవృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులందరిపైన ఆ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాలు ప్రారంభమైన తొలి రోజు నుంచి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిరోజు సుమారు 4000 మంది భక్తులకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దుద్దుపూడి శ్రీనివాస్, పద్మావతి, జొన్నాడ వీర వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కంటిపూడి శ్రీనివాస్, జవ్వాది మురళీకృష్ణ, భీమవరపు వెంకటేశ్వరరావు, కంటిపూడి లక్ష్మణరావు, అప్పారావు, బలగాని సురేష్, అత్తులూరు నాని, రాజు, బాలాదేవి, కరుణ, కాలేపు రవి, జొన్నాడ లక్ష్మీ నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బ్రహ్మజ్యోత్స్యుల స్వాతంత్ర సమరోద్యమ స్ఫూర్తి ఎందరికో మార్గదర్శకమైందని ప్రముఖ వైద్యులు డాక్టర్ కవికొండల శ్రీనివాస్ అన్నారు. సుబ్రహ్మణ్యం 138వ జయంతి సభ సుబ్రహ్మణ్యం మైదానంలోని ఆయన విగ్రహం వద్ద ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక డాక్టర్గా వైద్య సేవలు అందించడానికి రాజమండ్రి వచ్చి ఉద్యమ బాట పట్టిన సుబ్రహ్మణ్యం గాంధీకి ఎంతో అనుచరుడయ్యాడన్నారు. సమితి పూర్వాధ్యక్షుడు దేశిరెడ్డి బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువ వైద్యురాలు డాక్టర్ అనసూరి ప్రియాంక, ప్రముఖ న్యాయవాది పుట్రేవు ప్రసాద్, సమితి సభ్యులు మాదిరాజు శ్రీనివాస్, దూర్వాసుల సత్యనారాయణ, రఘుపాత్రుని సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరో స్వాతంత్ర సమరయోధుడు ఏబి నాగేశ్వరరావు కుమారుడు శర్మను సత్కరించారు. గుంటూరు నుంచి స్టార్ట్ అయిందని అనుకోవచ్చు. వీరు కూడా గుంటూరు నుంచే కలకత్తాలో వైద్య విద్యను అభ్యసించిన తర్వాత స్వతంత్ర సమరోద్యమం గాంధీ గారి పిలుపు మేరకు రాజమండ్రి వచ్చి ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈయనకి ఆ 1947లో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదే వేదిక మించి, ఇక్కడ వేదిక ఉండేది, ఆ వేదిక మించి దీనికి సుబ్రహ్మణ్య మైదానం అని పేరు పెట్టడం జరిగింది. ఇలాంటి మంచి వ్యక్తులు ఇలాంటి మంచి రోజుల్లో పుడతారని పెద్దలు చెప్తారు. మన రాజమండ్రికి సుబ్రహ్మణ్య మైదానం అంటే తెలియదు ఎవరికీ లేదు. వారి సేవలే సుబ్రహ్మణ్య మైదానం అనేసరికి ఆయన్ని మననం చేసుకోవటం మనందరికీ కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. బ్రహ్మజ్యోత్స్యుల సుబ్రహ్మణ్యం గారు స్వాతంత్ర సమరయోధుడు. ఆయన విజయదశమి రోజున జన్మించడం చాలా అదృష్టం. ఆయన స్వాతంత్ర సమర కాలంలో ఆయన పాత్ర చాలా ప్రముఖమైనది. సీతానగరంలో ఈ కస్తూరిబా ఆశ్రమానికి స్థాపించి అక్కడ అనేక మందికి స్వాతంత్ర ఆ ఉద్యమ కాలంలో శిక్షణ ఇచ్చి చాలా మందిని ప్రేరేపించి ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహోన్నత వ్యక్తి శ్రీ బ్రహ్మజ్యోత్స్యుల సుబ్రహ్మణ్యం గారు. రెండోది, ఈ బ్రహ్మజ్యోత్స్యుల సుబ్రహ్మణ్యం గారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఇది చాలా పరమైన రోజు. ఈయన విగ్రహం దగ్గర ఆయనకి ఇలా గనివాళ్ళెప్పడం చాలా అదృష్టంగా భావించి, సుబ్రహ్మణ్యం గారు సీతంపేటలో ఉండేవారని చెప్పి చదివాను. ఆ సీతంపేటకి మా మదర్ అంతకు ముందు కార్పొరేటర్ గా చేయడం, పైగా ఒక గుడి ఎదురుగుండా అక్కడ ఉన్న సీతంపేటలో ఉన్న రామాలయం గుడి ఎదురుగుండా ఉన్న వీధి ఆయన పేరు మీదగానే పెట్టడం జరిగింది. ఆనం కళా కేంద్రం కాదు ఇది, బ్రహ్మజ్యోత్స్యుల సుబ్రహ్మణ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.